లైవ్ ద్వారా చూద్దాం. జిల్లాలకు ఈరోజే జిల్లాలకు విడుదల చేయడం అవుతుంది. బి క్వశ్చన్ అధ్యక్ష, బి క్వశ్చన్ ఆన్సర్ ఇప్పటి వరకు విడుదల చేసిన నిధుల జిల్లా వారి వివరాలు: శ్రీకాకుళం 100 కోట్లు, విజయనగరం 100 కోట్లు, విశాఖపట్నం 100 కోట్లు, చిత్తూరు 100 కోట్లు, వైఎస్ఆర్సీపీ కడప 100 కోట్లు, అనంతపురం 100 కోట్లు, కర్నూలు 100 కోట్లు, మొత్తం 700 కోట్లు చేశాం అధ్యక్ష. 700 కోట్లు ఇప్పటికీ ఖర్చు చేసింది 573.84 కోట్లు ఖర్చు చేశాం. ఈ రోజున మళ్ళీ 350 కోట్లు ఈ 7 జిల్లాలకు కూడా రిలీజ్ చేస్తున్నాం అధ్యక్ష. విశ్వేశ్వరరెడ్డి గారు సప్లిమెంటరీస్ అడగండి. ఏదైనా ప్రొసీజర్ ఫాలో కాండి, మీకు ఇష్టం వచ్చినట్టు చేస్తారని చెప్పండి. ఫాలో సర్టన్ ప్రొసీజర్, ఏ విషయంలో ప్రాపర్ ఫామ్లో రండి, ఆలోచించాలి. దట్స్ వై ప్లీజ్ గో బ్యాక్ నౌ, ప్లీజ్ గో బ్యాక్ టు యువర్ సీట్స్, ప్లీజ్ గో బ్యాక్. ఏమి మాట్లాడాలన్నా క్వశ్చన్ అవర్ కానివ్వండి, ఏమి మాట్లాడాలన్నా కూడా క్వశ్చన్ అవర్ అయిన తర్వాతనే మాట్లాడుతున్నారు. కానీ ప్లీజ్ నో మీ ఇష్ట ప్రకారం ఏమీ జరగదండి. చట్ట ప్రకారం జరుగుద్ది, రూల్స్ ప్రకారం జరుగుద్ది. ప్లీజ్ గో బ్యాక్. నో దయచేసి కూర్చోండి. మీరు అసెంబ్లీ స్టాఫ్ మీదకి వస్తున్నారు, వెళ్ళండి, వెనక్కి వెళ్ళండి. నో ప్లీజ్ దయచేసి కూర్చోండి. ప్లీజ్ గో బ్యాక్. దయచేసి కూర్చోండి. ప్లీజ్ go back to your seats. Yes. కూర్చొని దయచేసి కూర్చోండి. ప్లీజ్ నో ఇస్ నాట్ ది వే. ఇది పద్ధతి కాదండి. కూర్చోండి. ఏమి మాట్లాడాలన్నా క్వశ్చన్ అవర్ అయిపోవాలి. ప్లీజ్ కూర్చోండి. అధ్యక్ష, ప్రతిరోజు ఈరోజు ప్రతిపక్షం శాసనసభలో ఈ రాష్ట్ర ప్రజా సమస్యలు చర్చించడానికి ఉన్నటువంటి శాసనసభలో అనుదినం ప్రతిరోజు ప్రశ్నోత్తరాల సమయాన్ని వృధా చేస్తూ ఈ రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపైన సభ్యులు అడిగే ప్రశ్నలకి ప్రభుత్వం సమాధానాలు చెప్పడానికి, వాటి మీద చర్చించడానికి సిద్ధంగా ఉంటే ఈ రకంగా దీన్ని అవాంతరం సృష్టించడం ఇది సరైనది కాదు అధ్యక్ష. మీ ద్వారా నేను వారికి అప్పీల్ చేస్తున్నాను, జగన్మోహన్ రెడ్డి గారికి కానీ ప్రతిపక్ష సభ్యులందరికీ కూడా, మీరు దీని విధానాన్ని మార్చుకోండి. బీఏసీలో మనం ఏదైతే అనుకున్నామో దాని ప్రకారం ముందు ప్రశ్నోత్తరాల సమయం అయిపోయిన తర్వాత సభని ఏదైతే మీరు ఇచ్చేటటువంటి నోటీసు ఉన్నాయో దాన్ని చైర్ నిర్ణయం తీసుకుంటారు. దాని ప్రకారం మనం బీఎస్సీలో అనుకున్న ప్రకారం సభ నిర్వహణ చేయాలి. మరి ఇప్పుడు శ్రీకాంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు అధ్యక్ష, మన రాష్ట్రం పరువు పోయిందని. నిజంగా పోయింది అధ్యక్ష. ఎందుకంటే ఏ రోజైతే 16 నెలలు జైల్లో ఉన్నటువంటి వ్యక్తి ప్రతిపక్ష నాయకుడిగా ఈ సభలో ఉన్నారో ఆ రోజే మన రాష్ట్రం పరువు పోయింది అధ్యక్ష. 12 కేసుల్లో మరి 420 కింద కానీ అనేక సెక్షన్ల రూపంలో కానీ కేసులు ఉన్నటువంటి వ్యక్తి ఈ సభలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడే ఈ రాష్ట్రం పరువు మర్యాద పోయింది అధ్యక్ష. కానీ ఉన్న పరువును నిలబెట్టుకోవడం కోసమే ఈ రోజు సభా సాంప్రదాయాలైనా మీరు కాపాడండి, సభా నియమాలను పాటించండి, సభా సమయాన్ని వృధా చేయకుండా సభ్యులందరూ కూడా చర్చలో పాల్గొనండి. ప్రభుత్వం ఇచ్చేటటువంటి సమాధానాలపైన మీకేమైనా ఇంకా ఆక్షేపణలున్నా లేకపోతే ఇంకేమైనా సమాచారం, అధిక సమాచారం కావాలన్నా ప్రభుత్వాన్ని అడగండి, ప్రభుత్వం నుంచి సమాధానాలు తెప్పించండి. ఈ రాష్ట్ర ప్రయోజనాల్ని, ప్రజా ప్రయోజనాల్ని కాపాడే విధంగా సభలో సభ్యులు ప్రవర్తించాలి తప్ప ఈ రకంగా ప్రతిరోజు రావడం, వెళ్ళలోకి రావడం, దీన్ని గొడవ చేయడం ఇది సరైన విధానం కాదు అధ్యక్ష. నేను మీ ద్వారా సభ్యులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను, దయచేసి మీ స్థానాల్లో కూర్చోండి, దయచేసి మీ స్థానాల్లో మీరు కూర్చోండి.
ఇక్కడ ప్రశ్నోత్తరాల సమయం అయిపోయిన తర్వాత మీరు ఏ అంశాన్నైనా మీరు మరి సభా నియమాల ప్రకారం స్పీకర్ గారు ఇచ్చేటటువంటి నిర్ణయాల ప్రకారం ఈ సభను నడిపించడానికి మరి సభ్యులందరూ కూడా సహకరించమని చెప్పి మీ ద్వారా సభ్యులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను అధ్యక్ష. ప్లీజ్ రైట్ కూర్చోండి. ఇది పద్ధతి కాదండి. ఫాలో ది ప్రొసీజర్. ఏమి మాట్లాడాలన్నా కూడా క్వశ్చన్ అవర్ అయిపోవాలండి. క్వశ్చన్ అవర్ ముందు ఏం కుదరదు. మీరు చాలా ప్రొసీజర్ అయింది. మీరు ఓకే అన్న తర్వాతనే మనం చేస్తున్నాం. దయచేసి ప్లీజ్ గో బ్యాక్. ఇవాళ సొంత గడ్డం మీద సొంత పరిపాలన అనే విధంగా నూతన అసెంబ్లీలో అనేక సమస్యలు ఉన్నాయి అధ్యక్ష. అనేక సమస్యల మీద ఇవాళ మనందరం కూర్చొని మీరు ఉదయం నుంచి సాయంత్రం దాకా ఓపికగా అన్ని రకాలుగా సభ్యులకి అన్ని రకాలుగా మాట్లాడే అవకాశం ఇస్తా ఉన్నారు. ఇవాళ ప్రతిరోజు కూడా అధ్యక్ష ఇదే విధానాన్ని కొనసాగిస్తూ వీళ్ళకి ప్రజా సమస్యల మీద చిత్తశుద్ధి లేదు. ప్రజల ఇష్యూల మీద కానీ అలాగే రాష్ట్ర అభివృద్ధి మీద కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి దేని మీద చిత్తశుద్ధి లేనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇవాళ దురదృష్టం అధ్యక్ష. ఈరోజు వీళ్ళు అనేక కేసుల గురించి మాట్లాడతారు అధ్యక్ష. ఇదే కేసుల మీద కోర్టులకు వెళ్లారు. కోర్టులు చీవాట్లు పెట్టి బూతులు తిట్టినాయని అయినా సరే వీళ్ళకి ఇంకా బుద్ధి రాలేదు అధ్యక్ష. 16 నెలల పాటు జైల్లో ఉన్నటువంటి ఒక దొంగ ప్రతిపక్ష నాయకుడు అవటం ఇవాళ మన దురదృష్టం అధ్యక్ష. ఇలాంటి వ్యక్తుల వల్ల ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యులందరికీ కూడా ఇబ్బంది కలుగుతా ఉంది అధ్యక్ష. ఇలాంటి ఇష్యూస్ లో మీరు ఏ వీడియోలో అయితే వాళ్ళు అడుగుతా ఉన్నారో మేము కూడా అడుగుతున్నాం అధ్యక్ష. సిబిఐ ఎంక్వైరీలో జగన్ చెప్పినటువంటి సమాధానాలు కానీ 43,000 కోట్ల రూపాయలు ఏ రోజైతే 43,000 కోట్ల రూపాయలు ఈ నిధులు ఎక్కడ దాచాడో ఏ విధంగా ఆస్తులు కూడగట్టాడో ఆ ఎంక్వైరీకి చెందినటువంటి వీడియోలు కూడా ఈ సభలో ప్లే చేస్తే అందరూ కూడా చూస్తారు అధ్యక్ష. అట్లాగే జైల్లో 16 నెలల పాటు జగన్మోహన్ రెడ్డి జైల్లో ఏ విధంగా ఉన్నాడు, క్యూలో నుంచొని ఏ విధంగా ఫోన్ చేశాడు, ఏ విధంగా సెల్లో పడుకున్నాడు ఆ వీడియోలు కూడా తీసుకురమ్మని అధ్యక్ష. అన్ని వీడియోలు ఇక్కడ ప్లే చేద్దాం. ఎక్కడో పక్క రాష్ట్రంలో జరిగిన విషయాన్ని ఈ ఆంధ్రప్రదేశ్ శాసనసభలో పట్టుబడుతూ అసలు వీళ్ళకి ఏమాత్రం అయినా సరే ఇంగిత జ్ఞానం ఉందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అడుగుతున్నారు అధ్యక్ష. దీని మీద కోర్టుకు వెళ్ళారు అధ్యక్ష. ఇలాంటి అబద్ధాలని అనేక రకాలుగా హైకోర్టులో చెప్పారు అధ్యక్ష, ఏసీబీ కోర్టు చెప్పారు అధ్యక్ష, సుప్రీం కోర్టుకు వెళ్ళారు అధ్యక్ష. ఇలాంటి సందర్భంలో మళ్ళా ఇక్కడికి వచ్చి నిన్న ఒక ఇష్యూని తీసుకొని నిన్న ఆ ఇష్యూ మీద స్వయాన ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పే పరిస్థితుల్లో స్వయాన ముఖ్యమంత్రి గారు ఛాలెంజ్ చేసినప్పుడు స్వయాన ముఖ్యమంత్రి గారు ఈ సభ అగ్రిగోల్డ్ బాధితులకు అండగా నిలిచిన సందర్భంలో తోక ముడిచి పారిపోయినటువంటి జగన్మోహన్ రెడ్డి అండ్ బ్యాచ్ 40 మంది ఒక ఆలీబాబా 40 దొంగల్లాగా ఇక్కడ తయారైన అధ్యక్ష. దీనికి ఖచ్చితంగా మీరు గట్టి యాక్షన్ తీసుకోవాలి అధ్యక్ష. మొన్నే శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రివర్యులు గౌరవనీయులు యనమల రామకృష్ణ గారు కొన్ని ప్రపోజల్ పెట్టారు అధ్యక్ష. అలాంటి కఠినమైనటువంటి రూల్స్ ని మీరు ఇంప్లిమెంట్ చేస్తే తప్పితే ఇలాంటి శాసనసభ్యుల్ని ఇలాంటి ప్రతిపక్షాన్ని కంట్రోల్ చేయడం ఇది వల్ల కాదు అధ్యక్ష. మీ ఓపిక కూడా సహనం ఉంటుంది, మా ఓపిక కూడా ఒక అర్థం ఉంటుంది అధ్యక్ష. ప్రతిరోజు వాళ్ళ శాసనసభ్యులు మా శాసనసభ్యులు మేమందరం కూడా సభ్యులందరం కూడా ప్రజలకు సంబంధించినటువంటి అనేక అంశాలని ఇక్కడ చర్చించడానికి బీఎస్సీ సమావేశంలో ఒక నిర్ణయం తీసుకున్నాం. ఫస్ట్ క్వశ్చన్ అవర్ అనుకున్నాం, తర్వాత 0 అవర్ అనుకున్నాం, తర్వాత వాళ్ళు ఏ సమస్య మీద అయితే ముందుకు వస్తారో ఆ సమస్య మీద చర్చించడానికి మీరు ప్రతిరోజు కూడా అనుమతినిస్తామని చెప్తా ఉన్నారు. మీరు ప్రతిసారి కూడా వాళ్ళు రిక్వెస్ట్ చేస్తా ఉన్నారు. ఇదేం సాంప్రదాయాలు అధ్యక్ష, ఇదేం పద్ధతి అధ్యక్ష. ఈ విధంగా ప్రతిరోజు కూడా సభా సమయాన్ని వృధా చేస్తా ఉన్నారు. నిన్న యనమల రామకృష్ణ గారు చెప్పారు, సభా సమయం కూడా సభ్యులకు చెందినటువంటి ఆస్తే. ఇవాళ హౌస్కి చెందినటువంటి సభ్యుల హక్కుని హరించే విధంగా వీళ్ళు ప్రవర్తిస్తా ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా మీరు గట్టి నిర్ణయం తీసుకోండి అధ్యక్ష. ఇలాంటివి మళ్ళా పునరావృతం కాకుండా పర్మనెంట్ గా
వీళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుకుంటూ మీరు బీఏసీ సమావేశంలో ఏదైతే నిర్ణయించారో క్వశ్చన్ అవర్ ఫస్ట్ జరగాలి అధ్యక్ష, 0 అవర్ తర్వాత జరగాలి అధ్యక్ష. తర్వాత వాళ్ళు ఏ ఇష్యూ మీద అయితే రమ్మనండి, ప్రభుత్వం చర్చించడానికి, ప్రభుత్వం డిస్కస్ చేయడానికి ఈ సభలో సిద్ధంగా ఉంది. వీళ్ళు అడిగి మాత్రం పారిపోవద్దని మాత్రం మళ్ళీ అవసరాలకు చెప్పండి అధ్యక్ష గట్టిగా. డాక్టర్ అప్పలనాయుడు. ధన్యవాదములు అధ్యక్ష. ఈరోజు ఒక పవిత్రమైన అమరావతిలో మన శాసనసభ కార్యక్రమాలు ఈరోజు 8వ రోజు మనం జరుపుకుంటా ఉంటే 8వ రోజు కూడా ప్రతిపక్ష పార్టీ వాళ్ళు ప్రజల సమస్య మీద చిత్తశుద్ధి లేకుండా ప్రతిరోజు కూడా హౌస్ని స్టాల్ చేయడం అనేది ఈరోజు 5 కోట్ల మంది ప్రజలు కూడా ఎంతో ఆశలు పెట్టుకున్నారు అధ్యక్ష. అసెంబ్లీ మొదలవుతుంది, మన సొంత గడ్డ మీద ప్రజా సమస్యల మీద ప్రతినిధులు మాట్లాడి ఈరోజు ఈ రాష్ట్రంలో అనేకమైన సమస్యలు ఉన్నాయి, ఈ సమస్యలకు కొన్నింటికైనా పరిష్కార మార్గం దొరుకుతుందని చెప్పి కొండంత ఆశ పెట్టుకున్న ప్రజలకి పూర్తిగా ఈ ప్రతిపక్ష నాయకులు కానీ ప్రతిపక్ష పార్టీ సభ్యులు కానీ ఎంత దుర్మార్గంగా వాళ్ళు ప్రవర్తిస్తున్నారని అంటే ఏ రోజు కూడా ప్రశ్నోత్తరాల సమయంలో గొడవ చేయడం, పోడియం దగ్గరికి రావడం. అధ్యక్ష, నిజంగా మీరు మీ స్టాఫ్ కూడా చాలా ఓపికగా సహనంతో ఉంటున్నారు అధ్యక్ష. మాకు చూస్తూనే చాలా బాధ అనిపిస్తుంది. మీ స్టాఫ్ కూడా 2 రోజులుగా చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. నిజంగా మీరు చాలా ఓపికతో ఉంటున్నారు అధ్యక్ష. వీళ్ళు ప్రతిపక్ష నాయకులకు కానీ వాళ్ళ సభ్యులకు కానీ ప్రజల పట్ల కానీ ప్రజా సమస్య పట్ల కానీ వీళ్ళకి చిత్తశుద్ధి లేదు. అలాగే మన ఆర్థిక శాఖ మంత్రులు యనమల రామకృష్ణ గారు చెప్పినట్టుగా సభ తాలూకా